ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో క్యాబేజ్ పొరియల్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసింది, ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు, గ్రేట్ చేసిన కొబ్బరి కొంచెం, పచ్చిమిర్చి కొంచెం, 1 టీ స్పూన్ ఆవగింజలు, కొత్తిమీర కొంచెం కట్ చేసింది, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కరివేపాకు కొంచెం, 3 వెల్లుల్లి చిన్నగా కట్ చేసింది, 3 కప్ చిన్నగా కట్ చేసిన క్యాబేజ్. మీడియం హీట్లో నూనె యాడ్ చేసుకోండి. నూనె వేడి అయ్యాక ఆవగింజలు యాడ్ చేసుకోవాలి. ఆవగింజలు బర్స్ట్ అవుతున్నప్పుడు పప్పులు యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఫ్యూ సెకండ్స్ సాటే చేసేసి ఉల్లిపాయ యాడ్ చేసేయచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే. ఉల్లిపాయని కాసేపు సాటే చేయాలి. కావాల్సినంత ఉప్పు యాడ్ చేసి సాటే చేసుకోండి. ఫ్యూ మినిట్స్ బాగా సాటే చేశాక దీంట్లో కట్ చేసిన క్యాబేజ్ని యాడ్ చేసేయచ్చు. క్యాబేజ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక మూత వేసి లో హీట్లో కుక్ చేయాలి. క్యాబేజ్ని మనం ఫ్రై చేయకుండా స్టీమ్ చేయబోతున్నాం మూత వేసి. లో హీట్లో ఇలా మూత వేసి కుక్ చేస్తే కలర్ పెద్దగా చేంజ్ అవ్వకుండా క్యాబేజ్ బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. కొంతమందికి క్యాబేజ్ స్లైట్ క్రంచీగా ఉంటే నచ్చుతుంది. ఇంకా కొంతమందికి బాగా కుక్ అయి ఉండాలి. సో మీ టేస్ట్కి తగినట్టు మీరు కుక్ చేసుకోవచ్చు క్యాబేజ్ని. ఫ్యూ మినిట్స్లో క్యాబేజ్ బాగా ఇలా కుక్ అయిపోతుంది. మీకు కొబ్బరి నచ్చదంటే ఇలాగే సర్వ్ చేయొచ్చు. కొబ్బరి ఫ్లేవర్ నచ్చితే మాత్రం ఈ స్టేజ్లో మీరు కొబ్బరి యాడ్ చేసేయచ్చు. కొబ్బరి యాడ్ చేశాక మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ సాటే చేయండి లో హీట్లో. ఫ్యూ మినిట్స్లో కొబ్బరి అండ్ క్యాబేజ్ బాగా మిక్స్ అయ్యి క్యాబేజ్ పొరియల్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి మీద ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మీల్స్తో పాటు సర్వ్ చేయండి. నెక్స్ట్ టైం క్యాబేజ్ కొంటే ఇలా తమిళనాడు స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.